కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలలో గుప్త నవరాత్రులు జరుగుతున్నాయి. గుప్త నవరాత్రులు అంటే ఏంటో మనకు తెలియదు, కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే కళ్ళకి ఇంపుగా ఉంది. ఎప్పటికప్పుడు వెంకటేశ్వర స్వామికి ఉత్సవాలు జరగాలి. ఎందుకో తెలుసా? వెంకటేశ్వర స్వామి అంటే వెంకటేశ్వర స్వామి, విష్ణువు అంటే విశ్వమంతా వ్యాపించున్నవాడు. విశ్వమంతా వ్యాపించున్నవాడికి ఉత్సవాలు చేస్తే ఏమవుతుంది? విశ్వమంతా ఉత్సవాలు జరుగుతాయి. అంటే మన జీవితం ఇప్పుడు కూడా సెలబ్రేషన్గా ఉండాలని అక్కడ చేస్తున్నారు. దానికి అదొక కేంద్రమైన సెంటర్లు. అది ఆ సెంటర్లో ఉత్సవాలు చేయటం వలన అది విశ్వమంతా పాకుతుంది. ఎందుకంటే అవి ఎనర్జీ సెంటర్స్. అవి సనాతన ధర్మంలో ఏవైతే టెంపుల్స్ ఉన్నాయో అవి టెంపుల్స్ కాదు, అవి ఎనర్జీ సెంటర్స్. అవి ఎన్నో తెలుసుకునే మన మహర్షులు ఇవన్నీ కనిపెట్టారు. ఇప్పుడు చూడండి ఎంత దైదీప్యమనకి ఎంత బాగుందో. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో నేను గమనిస్తుంది ఏంటంటే, చాలామంది యువత మెగాస్టార్ చిరంజీవి కంటేనో, బాలకృష్ణ కంటేనో, లేదంటే మైకేల్ జాక్సన్ కంటేనో వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టపడుతున్నారు. ఇప్పుడు తిరుమలలో ఎక్కడ చూసినా యువకులే కనపడుతున్నారు. 24 గంటలైనా కూడా వాళ్ళు లైన్లోనే ఉంటున్నారు. దానికి సిద్ధపడి ఇక్కడికి వస్తున్నారు. ఎంత కష్టాలు వచ్చినా స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. అవసరమైతే ముందర ఉన్న లాగేసైనా సరే దర్శనం చేస్తున్నారు. సో ఈ రకంగా కూడా ధర్మం పెరుగుతుంది. చాలా బాగుంది. అందుకనే మీకు చూస్తున్నాం, ఇప్పుడు సనాతన ధర్మాన్ని గౌరవించే ప్రభుత్వాలు రావటం వల్ల అది కూడా భగవంతుడి దేవాలయం ఇట్లాంటి వైభోగం అంతా మనం చూస్తున్నాము. ఆ రకంగా మళ్ళా దీని నుంచి ఇట్లాంటి ఉత్సవాలు జరగటం వల్ల ఇది చూసి ప్రేరణ పొంది యువత ధర్మ మార్గంలో నడుస్తారు. ధర్మ మార్గంలో నడిచిన వాళ్ళకి డెఫినెట్గా మంచి జరుగుతుంది. అప్పుడు యువత బాగుపడి యువత సీట్లు అవుతే దేశం బాగుంటుంది. దేశం బాగుంటే ఇంక తెలుసు కదా. సో ఆ రకంగా మనందరూ కూడా ఒకసారి ఓం నమో వెంకటేశయ్య అని దండం పెట్టుకుంటా నిత్య కళ్యాణం పచ్చ తోరణంలాగా మన జీవితాలు కూడా ఉండాలని దేవుణ్ణి కోరుకుందాం.